కులమని వాటికి రంగులేసి మళ్ళా కోట్లు మెట్లతో కొట్టితే వాటిని మళ్ళా రంగులు తుడిచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోయినాము. ఎంతమంది మనం భర్తీ చేసినాం, ఎంతమంది ఉద్యోగులను, ఎంతమంది ఉపాధ్యాయులను మనం అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేసినాం, ఎన్ని డిఎస్సీలు పెట్టాం. దీనికి చెప్పేటువంటి దమ్ముడదా అమ్మంటారా బాబు? దేనికే ఆ ఊరికే మాట్లాడడం, ఏదో మనకు ఎందుకురా నీ బతుకెందుకు పోతే ఇంకేం మాట్లాడినాడు. మొత్తానికి విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించాడు. అంటే మన మాదిరి రంగులు వేయలేదు కదా, అంటే మన మాదిరి రంగులు ఏడాచారో, మన మాదిరి రంగులు వేయాలంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు కదా. అదేమన్నా వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చేసేదైతే ఆచారు. ప్రజల సొమ్ముతో ప్రజల సొమ్ములు ఆర్భాటాలు చేసి ప్రజల సొమ్ములను తినాలన్నా, ప్రజలని మభ్యపెట్టాలన్నా, ప్రజలకు ఏదో జరిగిపోయిందని చెప్పి తెలియజేయాలన్నా మనకన్నా మించినోడు ఎవడున్నాడరా? ప్రజల సొమ్ముతోనే కదా బళ్ళుకు రంగులేసాం, నాడు నేడు బొసాడం అని చెప్పి ఏ విధంగా చేసినావునైనా మాట్లాడుతున్నాడు. మళ్ళా సీఎంగా ట్రైనింగ్ అవుతున్నాడు. ఆదాయం ఉన్న శాఖల్లో వేలు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉన్నాడు. చిన్న వయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తాడు అంబటి రాంబాబు. చిన్న వయసులోనే అంటే మన జగనన్న మాదిరేమి 10వ తరగతిలోనే ప్రశ్న ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో దుబ్బేసేం జైలుకు పోలా, లేకుండా ఉంటే వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకొని అన్ని శాఖల్లో వాళ్ళ మంత్రులతో అందరితో టచ్లో ఉండి కోట్ల రూపాయలు లెక్కలేము చంపాయిలా, దొంగ షెల్ కంపెనీలు పెట్టలా, 16 నెలలు జైల్లో ఏముండలా, ఇటువంటి అన్ని చేర్చే మనకు మంచి. ఎందుకంటే మన అన్న ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఇచ్చినటువంటి శాఖల్లోనూ ఇతర శాఖలు ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మన పాలన గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, ఏంది వ్యవహారం, అసలు అవన్నీ కాదు. కానీ నారా లోకేష్ అంటే ఆయన పక్కన పెట్టండి, ఆయన మనకు అవసరం లాగిది. నీకు మంత్రి పదవి అన్న ఇచ్చినాడు కదా, బాగుండదు. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడదాం. ఎందుకంటే నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఏం పెరిగి కట్టలు ఆ డయాఫ్రమ్ వాళ్ళకు ఇంకొక వాళ్ళకు తేడా తెలియనటువంటి నువ్వు ఏం పెరిగి కట్టలు కట్టినావు? పోలవరాన్ని ఎన్నిసార్లు పోయి సందర్శించినావు? పోలవరంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి ఏనాడైనా సరే అధికారులతో సమీక్ష పెట్టినావా? చెప్పు. నీకన్నా ముందు ఇంకొకడు ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి నెల్లూరు. వాడు ఏం మాట్లాడినాడు? వీ కంప్లీట్ డిసెంబర్ 2022 అని కుక్క చించుకుంటూ అసెంబ్లీలో చించినాడు నోరు. ఏడిమినాడు, ఎటమినారు ఇల్లంతా. దీనికి చెప్పు. ఒరే నీకు ఆ డయాఫ్రమ్ వాళ్ళకు ఇంకొక వాళ్ళకు తేడా తెలియదు. అదేదో ఇంకొకటి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారా అంటే నాకే తెలియదు, నేను మీకేం చెప్పాలంటావు? నాకు ఆ శాఖ గురించి అంత అవగాహన లేదన్నటువంటి ఒక హౌలేగాడివి నువ్వు నారా లోకేష్ గారి గురించి